నమస్తే, నా పేరు రియా. ఏపీ టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఓ అపూర్వ ఘట్టానికి వేదిక కానున్న ఢిల్లీ ఎర్రకోట. తొలిసారి జాతీయ గీతం వందే మాతరం ఆలాపన. 150 ఏళ్ల వేడుకలకు ఏర్పాట్లు. సూపర్ ఎలినినో ప్రభావం ప్రజలపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న చంద్రబాబు. ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను చేరుకోవాలన్న నిర్దేశం. థాయిలాండ్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఏపీ భవన్ అధికారులు. ఆక్వా పరిశ్రమ రక్షణకు చంద్రబాబు సర్కార్ చర్యలు. విద్యుత్ సబ్సిడీకి సంబంధించిన జీవోను విడుదల చేసిన మంత్రి అచ్చెన్న. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఈ ఏడాది స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో చారిత్రాత్మక ఎర్రకోట ప్రాంగణం ఒక అపూర్వమైన ఘట్టానికి సాక్ష్యంగా నిలవబోతుంది. భారతదేశ 80వ స్వతంత్ర దినోత్సవ సంబరాల్లో మొదటిసారి జాతీయ గేయం వందే మాతరంను ఎర్రకోట వద్ద ఆలపించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటకు చేరుకునే సమయంలో ఈ గీతాలాపన జరుగుతుందని, అనంతరం ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని రక్షణ శాఖ వెల్లడించింది. ప్రముఖ బెంగాలీ రచయిత బంకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాతరం గీతం రూపుదిద్దుకొని 2020 నాటికి సరిగ్గా 150 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఆ అమరగీత వారసత్వానికి, ప్రాముఖ్యతకు ఘన నివాళిగా ఎర్రకోట బురుజుల నుంచి ఈ గేయాన్ని ఆలపించాలని నిర్ణయించారు. సాధారణంగా ఈ గేయంలోని మొదటి 2 చరణాలు మాత్రమే ఆలపించి సంప్రదాయం ఉండేది. అయితే జాతీయ గీతం జనగణమనతో సమానంగా వందే మాతరానికి గౌరవం దక్కాలని, అందులోని మొత్తం 6 చరణాలను ఆలపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సూపర్ ఎల్నినో ప్రభావం ప్రజలపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులకు నిర్దేశించారు. ప్లానింగ్ అధికారులు సమర్పించిన 2026 జూలై ఆర్థిక నివేదికను పరిశీలించిన చంద్రబాబు, ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను చేరుకునేందుకు వనరులను సమర్థంగా వినియోగించాలని ఆదేశించారు. నీటి లభ్యత, ఉత్పత్తుల విలువ జోడింపుపై జిల్లా, నియోజకవర్గం, మండలాల వారీగా కంటింజెన్సీ ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. 2025 నుంచి 2026 రెండో త్రైమాసికంలోని 10.7% వృద్ధి రేటుతో గత 2 ఏళ్లుగా జాతీయ సగటు కంటే మెరుగైన ప్రగతిని నమోదు చేయడం పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో థాయిలాండ్ లో చిక్కుకున్న 5 తెలుగు విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకు అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ ఏపీ ప్రభుత్వం అందిస్తుందని, అవకాశం ఉన్నంత మేరకు త్వరగా విద్యార్థులకు వెనక్కి పంపాలని థాయిలాండ్ లోని భారత్ ఎంబీసీ అధికారులను ఏపీ భవన్ కమిషనర్ కోరారు. ఉద్యోగం పేరుతో థాయిలాండ్ వెళ్లి ఇబ్బందులు పడుతున్న కొందరు తెలుగు యువకులు తమను రక్షించాలంటూ సోషల్ మీడియా ద్వారా అభ్యర్థించారు. తమను మయన్మార్ తరలించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ భయాందోళనలు వెల్లబుచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి లోకేష్ స్పందించారు. మీ ఆందోళన, ఆవేదన అర్థమైంది. అధికారులతో మాట్లాడి తగిన సాయం అందిస్తాను. విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామని ఎక్స్ వేదికగా హామీ ఇచ్చారు. వారిని రక్షించే చర్యల్ని సమన్వయం చేయాలని అధికారులను ఆదేశించారు. మాజీ సీఎం జగన్ కు ఆక్వా రైతుల కష్టాల గురించి మాట్లాడే హక్కే లేదని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ కుట్రల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే భవిష్యత్తుకే ప్రమాదమని ఆయన హెచ్చరించారు. సంక్షోభంలో ఉన్న ఆక్వా రంగానికి ఊపిరి పోస్తూ 1150 కోట్ల విద్యుత్ సబ్సిడీకి సంబంధించిన జీవోను మంత్రి విడుదల చేశారు. పాలకొల్లులో ఆక్వా రైతులు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు మంత్రులు గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజులతో కలిసి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆక్వా రంగం అనేది సీఎం చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అని అభివర్ణించారు. 5 కోట్ల ఆంధ్రులు చేసుకున్న పూర్వ జన్మ సుకృతం వల్లే చంద్రబాబు వంటి దార్శనిక నేత దక్కారని కొనియాడారు. 2019లో ప్రజల ఆవేశపడి దోపిడీదారులు అధికారం కట్టబెట్టడం వల్లే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 5 ఏళ్ల పాటు తీవ్ర ఐసీయూ స్థితిలోకి వెళ్లిందని, నాటి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇప్పుడు జగన్ ప్రతి చిన్న విషయాన్ని సమస్యగా చిత్రీకరించే చవకబారు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. 2024 అక్టోబర్లో అమల్లోకి వచ్చిన ప్రస్తుత పాలసీ ఈ ఏడాది అక్టోబర్తో 2 ఏళ్లు పూర్తి చేసుకోనుంది.
దీంతో కొత్తగా దరఖాస్తులు ఆహ్వానించాలా లేక ప్రస్తుత లైసెన్సులను రెన్యువల్ చేయాలా అనే అంశంపై చర్చ జరుగుతుంది. ప్రధానంగా రెన్యువల్ ప్రతిపాదనపైనే అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. ప్రస్తుత లైసెన్సులకే మరో 2 ఏళ్లు కొనసాగించే అవకాశం ఉంటుంది. 2024లో సుమారు 90,000 దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి 1990 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. అయితే మార్జిన్ తక్కువగా ఉందని షాపుల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేయడంతో తర్వాత ఎక్సైజ్ శాఖ మార్జిన్లు పెంచింది. ఈసారి కొత్త పాలసీకి వెళితే గతంలో మాదిరిగానే భారీగా దరఖాస్తులు వస్తాయా అన్న సందేహం అధికారుల్లో ఉంది. తక్కువ దరఖాస్తులు వస్తే ప్రభుత్వ ఆదాయానికే గండి పడే అవకాశం ఉండడంతో రెన్యువల్ ప్రతిపాదనపై చర్చ జరుగుతుంది. పట్టణ ప్రాంతాల్లో 40 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 20 లక్షల చొప్పున ఫీజు వసూలు చేసి 2 ఏళ్లకు రెన్యువల్ చేసే ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తుంది. ఈ అంశంపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. తిరుమల తరహాలో అన్నప్రసాదం సాధనం, మహాప్రసాద భవనాల నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఈ నెల 21న 2 భవనాలను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అన్నదాన భవనానికి శ్రీ కనకదుర్గ అన్నప్రసాద సాధనం, ప్రసాదాల తయారీ భవనానికి శ్రీ దుర్గా భవాని మహాప్రసాద భవనం పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం. 26 కోట్లతో అన్నప్రసాద సదనం, 27 కోట్లతో మహాప్రసాద భవనం నిర్మించారు. అన్నదాన భవనం 2 అంతస్తుల్లో, మహాప్రసాద భవనం 5 అంతస్తుల్లో నిర్మితమైంది. ప్రస్తుతం రంగులు, ఇతర చిన్నపాటి పనులు తుది దశలో ఉన్నాయి. ఇక ఆలయంలో అందిస్తున్న అన్నప్రసాదం ఇప్పటి వరకు బయట వండించి తీసుకొచ్చి భక్తులకు వడ్డిస్తున్నారు. కొత్త భవనం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఇంద్రకీలాద్రిపైనే అన్న ప్రసాదాన్ని తయారు చేసి భక్తులు కూర్చొని భోజనం చేసే సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఒక అంతస్తులో ప్రసాదాల తయారీ, మరో అంతస్తులో లడ్డూలను సిద్ధం చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. భక్తులకు అందిస్తున్న సేవల నాణ్యతలో విజయవాడ దుర్గమ్మ ఆలయం రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. గతంలో 6వ స్థానంలో ఉన్న ఆలయం గత 2 నెలలుగా మొదటి స్థానంలో కొనసాగుతుంది. జూలై, ఆగస్టు నెలలో దుర్గమ్మ ఆలయానికి అత్యుత్తమ రేటింగ్ రావడం భక్తులకు అందిస్తున్న సేవలు మెరుగుపడాయన్నందుకు నిదర్శనంగా అధికారులు చెబుతున్నారు. విశాఖలో వెల్ఫేర్ చిట్ ఫండ్ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లా విజయ్ ప్రసాద్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చర్యలు చేపట్టింది. ఈ నెల 5న విశాఖపట్నం, హైదరాబాద్ లో విజయ్ ప్రసాద్, ఆయన బంధువు వరాహ రామకృష్ణ, సత్య శ్రీనివాసరావుకు చెందిన ఇల్లు, కార్యాలయాల్లో 5 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించి ₹1 కోటి పైగా నగదు, కీలక ఆస్తుల పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వెల్లడించింది. వెల్ఫేర్ సంస్థ డైరెక్టర్లకు చెందిన 182 బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో పాటు 6 లగ్జరీ కార్లను స్తంభింపజేసినట్లు తెలిసింది. ఒడిశా ఎకనామిక్ అఫెన్స్ వింగ్ పోలీసులు నమోదు చేసిన కేసులు, ఎస్ఎఫ్ఐఓ ఫిర్యాదు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో డిపాజిట్ పథకాలు నిర్వహించి అధిక లాభాలతో పాటు విశాఖలో భూములు ఇస్తామంటూ ప్రజల నుంచి నిధులు సేకరించినట్లు ఈడీ పేర్కొంది. 2009 నుంచి 2014 మధ్య తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్లో ₹2,000 కోట్ల పైగా నిధులు సేకరించినట్లు తెలిపింది. సేకరించిన నిధులను వ్యక్తిగత ప్రయోజనాలకు, భూ లావాదేవీలకు మళ్లించినట్లు ఈడీ ఆరోపించింది. ఇదిలా ఉండగా విజయ్ ప్రసాద్ ఇంట్లో సోదాల సమయంలో వైసీపీ జిల్లా కార్యాలయం ఉన్న స్థలానికి సంబంధించిన కీలక పత్రాలు లభించినట్లు సమాచారం. వెల్ఫేర్ గ్రూప్ నిధులతోనే ఆ స్థలం, కార్యాలయం ఏర్పాటయ్యాయన్న ఆరోపణలు గతంలో వినిపించాయి. ఈ వ్యవహారంపై విశాఖలోని పలు పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదులతో కేసులు నమోదు చేశారు. ఈడీ తాజా సోదాలు, ఆస్తుల స్తంభించతో వెల్ఫేర్ చిట్ ఫండ్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానానికి నూతన ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ జీఓఆర్టీ నెంబర్ 1410ను 2026 ఆగస్టు 10న విడుదల చేసింది. నూతన ట్రస్ట్ బోర్డులో ఇప్పిలి జోగి సన్యాసిరావు, చవిటిపల్లి కొండలరావు, కొయ్యాన రామ్మోహన్ రావు, కొర్ల కన్నారావు, అందవరపు రఘురాం, మంగళంపల్లి వరలక్ష్మి, డాక్టర్ దుంగ హర్షవల్లి, వెంపటాపు భారతి, పాత్రుని పాపారావు, జావాది
విష్ణు ప్రియాంక, చింతపల్లి దుర్గారావు గాంధీ సభ్యులుగా నియమితులయ్యారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పలి శంకర్ శర్మ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా కొనసాగనున్నారు. నూతన ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం చేసిన తేదీ నుంచి 2 ఏళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. మండలి నుంచి చైర్మన్ ను కూడా నిబంధనల ప్రకారం ఎన్నుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్లో వాహనదారులకు రవాణా శాఖ కీలక సూచనలు చేసింది. వాహన కాలుష్య నియంత్రణలో భాగంగా పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. వాహనం ఏబిఎస్ ప్రమాణానికి చెందినదో దాని ఆధారంగా పియుసిసి పరీక్షల గడువులో మార్పులు చేశారు. బిఎస్1, బిఎస్2, బిఎస్3 వాహనాలకు ఇకపై ప్రతి 3 నెలలకు ఒకసారి కాలుష్య పరీక్ష చేయించి పియుసిసి తీసుకోవాల్సి ఉంటుంది. బిఎస్4 వాహనాలకు ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం 6 నెలలకోసారి పియుసిసి తీసుకోవాలి. బిఎస్6 బైకులు, కార్లకు ప్రస్తుతం ఏడాదికోసారి పియుసిసి తీసుకోవాల్సి ఉండగా కొత్త విధానంలో 3 ఏళ్లకు ఒకసారి తీసుకునే అవకాశం ఉంటుంది. కొత్తగా వాహనం కొనుగోలు చేసిన వారికి కూడా వయసు ఆధారంగా పియుసిసి గడువు నిర్ణయించారు. 6 ఏళ్ల వరకు 2 సార్లు, 6 ఏళ్ల నుంచి 10 ఏళ్ల మధ్య ఏడాదికోసారి, 10 ఏళ్లు దాటిన వాహనాలకు 6 నెలలకు ఒకసారి కాలుష్య పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. లారీలు, బస్సులకు కొత్త వాహనాలపై 6 ఏళ్ల వరకు 2 ఏళ్లకోసారి పియుసిసి తీసుకోవాలి. 6 నుంచి 10 ఏళ్ల మధ్య ఏడాదికోసారి, 10 ఏళ్లు దాటిన తర్వాత 6 నెలలకు ఒకసారి పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. శ్రీ సత్యసాయి జిల్లా నల్ల చెరువులో తాగునీటి సమస్యపై కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. నెల రోజులుగా తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఖాళీ బిందెలతో ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. నల్ల చెరువు మండల కేంద్రంలోని పలు కాలనీల్లో నెల రోజులుగా తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొనడంతో కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని ఆరోపిస్తూ ఖాళీ బిందెలతో ఎంపీడీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈఓఆర్డీ, పంచాయతీ కార్యదర్శి, సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీడీఓ అశోక్ కుమార్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఈఓఆర్డీ, పంచాయతీ కార్యదర్శి కాలనీ వాసులతో మాట్లాడారు. కాలనీల్లో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. అధికారుల హామీతో సంతృప్తి చెందిన కాలనీ వాసులు తమ నిరసనను విరమించారు. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడుగా నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ అండ్ డివోషనల్ ఎంటర్టైనర్ ఇరుముడి శివ నిర్వహణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికీ విడుదలైన పాటలు, టీజర్లో రవితేజ అయ్యప్ప మాలలో కనిపించడంతో ఈ సినిమా శబరిమల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుందంటూ ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారానికి దర్శకుడు శివ నిర్వాణ తెరదించారు. ఇరుముడి కథకు శబరిమల ఆలయంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కథానాయకుడి జీవితంలో 41 రోజులు అయ్యప్ప దీక్ష ఒక భాగం మాత్రమేనని తెలిపారు. అయ్యప్ప దీక్ష సమయంలో కఠినమైన నియమాలు పాటించాల్సి ఉంటుందని, వ్యసనాలకు అలవాటు పడిన వ్యక్తి దీక్ష తీసుకుంటే ఎదురయ్యే పరిస్థితులే కథలో ప్రధాన సంఘర్షణకు కారణమవుతాయని చెప్పారు. ఈ 41 రోజుల దీక్ష నేపథ్యమే సినిమాకు ప్రధాన బలమని, దీక్షకు ముందు, దీక్ష సమయంలో జరిగే పరిణామాలు ప్రేక్షకుల్లో ఉత్కంఠను కలిగిస్తాయని దర్శకుడు వెల్లడించారు. రవితేజకు జోడీగా ప్రియా భవానీ శంకర్ నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఓ అపూర్వ ఘట్టానికి వేదిక కానున్న ఢిల్లీ ఎర్రకోట. తొలిసారి జాతీయ గీతం వందే మాతరం ఆలాపన. 150 ఏళ్ల వేడుకలకు ఏర్పాట్లు. సూపర్ ఎలినినో ప్రభావం ప్రజలపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న చంద్రబాబు. ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను చేరుకోవాలన్న నిర్దేశం. థాయిలాండ్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఏపీ భవన్ అధికారులు. ఆక్వా పరిశ్రమ రక్షణకు చంద్రబాబు సర్కార్ చర్యలు. విద్యుత్ సబ్సిడీకి సంబంధించిన జీవోను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.